నేడు మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తక్కువ ధరల్లోనే వైద్య పరీక్షలు, అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలందిస్తుంది ఎయిమ్స్ ఆసుపత్రి. రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే వైద్య పరీక్షలు బిల్లులకు భయపడే పరిస్థితి లేకుండా 40% తక్కువకే ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని మించిన సౌకర్యాలు, తక్కువ ధరలోనే వైద్య పరీక్షలు, అందుబాటులో అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలందిస్తుంది. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఈ రోజు ప్రధాని మోదీ రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్నారు. నేడు మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తక్కువ ధరలోనే వైద్య పరీక్షలు, అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలందిస్తుంది ఎయిమ్స్ ఆసుపత్రి. రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే వైద్య పరీక్షల బిల్లులకు భయపడే పరిస్థితి లేకుండా 40% తక్కువకే ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని మించిన సౌకర్యాలు, తక్కువ ధరలోనే వైద్య పరీక్షలు, అందుబాటులో అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలందిస్తుంది మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు ప్రధాని మోదీ రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఎయిమ్స్ ఆసుపత్రిని. ఇది జాతికి అంకితం చేయనున్నారని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? 1618.23 కోట్లతో 183 ఎకరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళగిరి వద్ద నిర్మించారు. 900 పడకలతో 125 వైద్య సీట్లతో ఎయిమ్స్ ప్రస్తుతం రూపుదిద్దుకుంది. ఇప్పటికే కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. అధికారికంగా జాతికి ప్రధాని వర్చువల్ గా అంకితం చేయబోతున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక 230 కోట్లతో 9 క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించేందుకు కూడా ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయనగరం, అదేవిధంగా కర్నూలులో 23.75 కోట్లతో జిల్లా ఆసుపత్రి, అదేవిధంగా తెనాలి, సత్యసాయి జిల్లాల్లో కూడా క్రిటికల్ కేర్ బ్లాకులు నిర్మిస్తారు. వీటికి కూడా ప్రధాని వర్చువల్ గానే శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా వైజాగ్ లో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 4.76 కోట్లతో నిర్మించినటువంటి మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ తో పాటుగా 2.07 కోట్ల విలువతో నిర్మించినటువంటి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా ఈ రోజు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రులతో పాటుగా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.